శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజీని. అందరూ ఎలా ఉన్నారు? మే 10వ తారీఖున అక్షయ తదియ. మరి ఆ అక్షయ తదియ నుండి నేను చెప్తున్నటువంటి రాజులు వేల కోట్లకు అధిపతులు అవ్వబోతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే, అంటే ఎవరి స్థాయిని బట్టి వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుందండి. ఇప్పుడు నార్మల్గా బ్రతికేటువంటి అతి పేద కుటుంబంలో పుట్టినటువంటి వారు వేల కోట్లు ఎలా సంపాదించగలుగుతారు? అదంతా ఇంపాసిబుల్ కాదు కదా, పాసిబిలిటీ కాదు కదా, పాసిబుల్ కాదు కదా, అది ఇంపాసిబుల్. ఎందుకంటే అంత సంపాదించలేరు వాళ్ళు. కాకపోతే ఒక్క అడుగు ముందు పడుతుంది అంటే సంపాదన మార్గం పెరుగుతుంది. ఇప్పుడు మధ్యతరగతి పేద కుటుంబంలో మామూలుగా పుట్టిన వాళ్ళు వాళ్ళ ఆలోచనలు, ఆశలు అనేది కొంతవరకే ఉంటుంది. నా చేతిలో 10 లక్షలు ఉంటే బాగుండు, ఒక 20 లక్షలు ఉంటే బాగుండు, ఒక 50 లక్షలు ఉంటే నా లైఫ్ మొత్తం బతుకుతానంటాడు. అది అదే కోటీశ్వరుడికి నా దగ్గర 100 కోట్లు ఉంటే బాగుండు, ఓ 200 కోట్లు ఉంటే బాగుండు, ఒక 500 కోట్లు ఉంటే బాగుండు అని అక్కడి వరకు ఆలోచిస్తాడు. అంటే స్థాయిని బట్టి, ఏ స్థాయిని బట్టి వాళ్ళకి అసలు ఏం లేదు, తినడానికి తిండి కూడా లేదు అనుకున్నట్టుంటారు. అబ్బా నా చేతిలో ఒక 1,00,000 రూపాయలు ఉంటే బాగుండేమో అంటారు. అంటే స్థాయి అక్కడి వరకే. అంటే నేను చెప్పేది కూడా అంతేనండి. ఎవరి స్థాయిని బట్టి వాళ్ళకి అభివృద్ధి అనేది వస్తుంది. అంటే మల్టిప్లై అవుతుంది. ఒక 10కి 100 సార్లు, 100కు 1000, 1000కి 1,00,000, 1,00,000 అట్లా మల్టిప్లై అవుతుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే మే 10వ తారీఖున అక్షయ తదియ. ఈ అక్షయ తదియ నుండి నేను చెప్తున్నటువంటి రాశులలో అభివృద్ధి అనేది కూడా తన్నుకుని వస్తుంది. అదృష్ట యోగం పట్టబోతుంది. మేషరాశిలో పుట్టిన, మీనరాశిలో పుట్టిన, సింహరాశిలో పుట్టిన, తులారాశిలో పుట్టిన రాసి పెట్టుకోండి, నోట్ చేసి పెట్టుకోండి. నేను దీంట్లో మేషరాశి అనగానే నాకు ఒక విషయం గుర్తుకొచ్చిందండి. నేను ఇచ్చినటువంటి కరెక్షన్ తీసుకున్నటువంటి వారికి అదృష్టం ఎలా తన్నుకు వచ్చిందని. నేను 2000 సుమారుగా 15-16 మధ్య సమయంలో నేను ఒక అతని కరెక్షన్, అతని విషయం ఏంటంటే, సో అతనికి ఇంకొక 6 నెలలు 7 నెలలు అక్షయ తృతీయ వస్తుంది అన్నప్పుడు నేను అతనికి చెప్పాను, నువ్వు ఖచ్చితంగా మీ పండితులను ఎవరినైనా తెలుసుకొని లక్ష్మీ కుబేర హోమం జరిపించుకుంటే నీ జీవితం తప్పకుండా బాగుపడుతుంది, నీకు రావాల్సిన అమౌంట్లు వస్తాయని చెప్పాను. అతనికి ఉన్నటువంటి సమస్య ఏంటంటే, అతను 4 ఎకరాల స్థలం ఉందండి, అది భూమి ఉంది, పట్టాదారు పాస్ పుస్తకం ఉన్నది, పర్ఫెక్ట్ గా అతనికి మంచి జెన్యున్ ల్యాండ్ అంటుంది. అతను ఏంటంటే వాళ్ళ కొడుకు ఫిలిప్పీన్ లో MBBS చేస్తున్నాడు. అతని కోసం అని చెప్పేసి ఆ ల్యాండ్ అమ్ముదాం అంటే మొత్తం 4 ఎకరాలు, అప్పుడు 70-80 లక్షలు నడుస్తున్నటువంటి స్థలాన్ని ఒకతను వచ్చి ₹1,00,00,000 నేను తీసుకుంటానంటే, ₹1,00,00,000 ఎక్కువ వస్తున్నాయి కదా, మనం ఈ అమ్మినటువంటి స్థలాన్ని అమ్మినటువంటి వచ్చేటువంటి డబ్బును వేరే కాడ ఇన్వెస్ట్ చేస్తే ఇంకెక్కువ వస్తుంది కదా అని అతను ఏం చేశాడంటే, ఈ 4 ఎకరాలు ₹1,00,00,000 చొప్పున 4 కోట్లకు అమ్మేశాడండి. అయితే అమ్మేసినప్పుడు ఏం చేశారంటే, అతను ఒక 70 లక్షలు మాత్రమే ఇచ్చేసి అగ్రిమెంట్ చేయించుకున్నాడు. ఆ అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత ఇంకా అతని దగ్గర డబ్బులు వెళ్ళడం లేదు, ఇతనికి ఇవ్వడం లేదు. అలా చిలికి గాలివానయ్యి ఒక 2-3 సంవత్సరాల దాకా అతను అసలు డబ్బులు ఇవ్వలేదు. ఆ 70 లక్షలతోనే ఉంది. ఆ తర్వాత ఆటోమేటిక్ గా ఆ భూమికి ఎంత పెరిగిందంటే సుమారుగా 3 కోట్ల రూపాయలు అయింది. ఈ 1,00,00,000 కోటి రూపాయల భూమి 3 కోట్లు అయిపోయింది. అతను ఏం చేశాడంటే, నేను రిజిస్ట్రేషన్ చేసుకుంటాను, నేను మిగతా పైసలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటానని చెప్పేసి అతన్ని భయపెట్టడం, పొలిటికల్ పవర్ను తీసుకోవడం, తెలిసిన వాళ్ళతో అతను భయపెట్టడం. ఎందుకంటే 4 మూల 12 కోట్లు ఎక్కడ, 4 కోట్లు ఎక్కడ, అందులో 70 లక్షలు ఇచ్చేసిండు. అంటే ఇంకా 3,30,00,000 మాత్రమే ఇవ్వాలి. ఇది కోర్టు కేసులో పడిపోయిందండి. కోర్టులో వేసేశారు. కోర్టులో వేసేసిన తర్వాత నేను అతను చెప్పాను, నీ అదృష్టం పంట పండుతుంది, నేను చెప్పినటువంటి లక్ష్మీ కుబేర హోమం జరిపించుకో, నీ లైఫ్ స్టైల్ మొత్తం మారిపోతుందని అతనికి నేను ఆ సలహాలు ఇచ్చానండి. మరి ఎక్కడ చేయించుకోవాలి గురువు గారు అని చెప్పేశారు. మీ దగ్గరలో పండితులు ఉంటారు కదా, మీ విలేజ్లో కానీ మీ గ్రామంలో కానీ పండితులు అయ్యవార్లు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి లక్ష్మీ కుబేర హోమం చేయించుకుంటే ఎంత ఖర్చు వస్తుంది, అది మీ ఇంట్లోనే పెట్టుకోమని చెప్పాను. మీ ఇంట్లో పెట్టుకో, లక్ష్మీ కుబేర హోమం ఇంట్లో పెట్టుకో అని చెప్పాను. ఎంత ఖర్చు వస్తుంది అంటే, అప్పుడు ఆ కాలంలో 2016, 17, 15, 16 కాలంలో ఒక 5,000 రూపాయలు తీసుకున్నారు పండితులు.
లక్ష్మీ కుబేర హోమం జరిపించుకున్నారు. చేయించుకున్న తర్వాత కోర్టు నుండి ఆల్మోస్ట్ 1 సంవత్సరం నుండి నడుస్తున్నటువంటి కోర్టు తీర్పులో ఎలా అంటే ఇతని వైపే ఎక్కువగా ఫేవర్గా మారింది కోర్టు కేసు. వచ్చేసి ఇది ఆ రోజు చాలా కేసులన్నీ స్పీడప్ చేశారు. ఆ సంవత్సరంలో రౌండ్ టేబుల్ సమావేశం చేసుకొని అన్ని స్పీడప్ కొట్టిపడేశారు. కేసులన్నీ ఏమైనా బాగా పెండింగ్లు ఉన్నాయని మనం కరెక్ట్గా చూసి కొట్టిపడేసినట్టు. అతనికి లాభం వచ్చిందండి. అతనికే ఇవ్వాలి. నీకు ఇచ్చిన 70 లక్షలు కూడా నీకు ఇవ్వడు, అతను రిటర్న్ ఇవ్వడు. నీతని వైపే కోర్టు సక్సెస్ అయింది ఈ లక్ష్మీ కుబేర హోమం ద్వారా. అంటే చూసారా ఎంత అదృష్టమో. అంటే అమ్మవారి అనుగ్రహం పొందితే అతను 70 లక్షలు అతనికి ఇవ్వొద్దని కోర్టు కేసు వాదించినా కూడా కోర్టు అతనికి ఇవ్వద్దని చెప్పింది. నీ ల్యాండ్ నీది, సేఫ్ సైడ్ నువ్వు ఎవరికైనా అమ్ముకోవచ్చు అని కోర్టు తీర్పు ఇవ్వగానే అతని సంతోషానికి అవధులు లేవండి. సో అంత పవర్ఫుల్ ఉంటుందండి. కాబట్టి ఈ మే 10 అక్షయ తదియ నుండి మేషరాశిలో, మీనరాశిలో, సింహరాశిలో, తులారాశిలో జన్మించినటువంటి వారు ఎవరైనా, 4 రాశులలో జన్మించిన వారు ఎవరైనా కూడా చాలా చాలా అదృష్టవంతులండి. నిజంగా ఎంతటి అదృష్టం అంటే అంతటి అదృష్టం అండి మీకు. అదేవిధంగా నేను చెప్తున్నాను కదా, మే 10వ తారీఖున అక్షయ తదియ నాడు నేను నేను చెప్పేది ఏంటంటే లక్ష్మీ కుబేర హోమం కూడా నేను జరిపిస్తున్నానండి. దీనికి ఆ కాలంలోనే 5,000 తీసుకున్నారు. ఆ కాలంలోనే హోమం, కానీ అంత లేదండి. నేను దానిలో తక్కువ తీసుకుంటాను. అంటే ఒక పండితులకు ఇచ్చేటువంటి సంభావన, మీకు వీడియో పంపించాలి కదా, మీ పేరు మీద గోత్రనామాల మీద జరిగినట్టు వీడియో పంపించాక ఆ వీడియో అనేది కూడా నేను పంపిస్తాను. అదేవిధంగా మీ పేరు మీద గోత్రనామాలు పంపిస్తే వీడియోతో పంపించడంతో పాటు ఒక 5 అమ్మవారి దగ్గర పూజించినటువంటి గోమతి చక్రాలను కూడా నేను అందజేస్తాను. కాబట్టి ఈ మే 10వ తారీఖున లక్ష్మీ కుబేర హోమం అయితే తప్పకుండా జరిపించుకోండి. చాలా వరకు చాలా చాలా మేలు జరుగుతుంది. అదేవిధంగా మేషరాశిలో పుట్టిన, మీనరాశిలో పుట్టిన, సింహరాశిలో పుట్టిన, తులారాశిలో పుట్టిన ఈ 4 రాశులలో పుట్టినటువంటి వారికి అదృష్టం అనేది కూడా తలుపు తట్టబోతుంది. ఎస్, ఈ రాశులలో కనుక మీరు జన్మించినట్టయితే మీ పేరును ఖచ్చితంగా 180 డిగ్రీస్ పైన, అంటే 270 డిగ్రీస్లో మీ పేరును సరి చేసుకోండి. 360 డిగ్రీస్ మధ్య కాలంలో, అంటే ఆ కోణంలో సెట్ చేసుకుంటే చాలా మంచిదండి. కాబట్టి మీకు చాలా మేలు జరుగుతుందండి. అదేవిధంగా మీరు నన్ను పర్సనల్గా చాలా మంది అడుగుతున్నారు, సార్ మీరు డైరెక్ట్గా మిమ్మల్ని కలవాలి అని చాలా మంది నన్ను ఫోర్స్ చేస్తున్నారు, మా ఆఫీస్ నెంబర్లకు కాల్ చేస్తున్నారు. అలాంటి అవకాశం కూడా ఇస్తున్నానండి. మొన్ననే రిలీజ్ చేశాను డైరెక్ట్ అపాయింట్మెంట్స్. ఇప్పుడు సెప్టెంబర్ వరకు వెళ్ళిపోయినాయండి అపాయింట్మెంట్స్. సెప్టెంబర్లో ఖాళీగా ఉన్నాయి అపాయింట్మెంట్స్. ఎవరైనా అవకాశం ఉంటే సెప్టెంబర్ మాసంలో ఎవరైనా కలిసే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మీరు రండి. వస్తే నేను తప్పకుండా డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మనం నా దగ్గర కూర్చొని మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ క్లియర్ చేస్తాను. దానికి సంబంధించినటువంటి హోమాలు కానీ, అదేవిధంగా మీరు మా దగ్గరకు వచ్చిన తర్వాత అన్ని విధాలుగా అన్ని పద్ధతుల ద్వారా కూడా చూడడం జరుగుతుంది. ఒకవేళ డైరెక్ట్ కలవలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆన్లైన్లో కూడా ఇప్పుడు రెగ్యులర్గా వచ్చేటువంటి ఆన్లైన్ అపాయింట్మెంట్స్ కూడా తీసుకోవచ్చు. కాబట్టి మరి ఈ అవకాశం ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి, డైరెక్ట్గా కలిసేటువంటి వారు. సో నేను మీకు చెప్పేది ఏంటంటే మే 10వ తారీఖు మాత్రం అదృష్టానికి నిజంగా ఎంతో దగ్గరలో ఉన్నారండి. రాశులు మేషం, మీన, సింహ అండ్ తుల ఈ 4 రాశులలో పుట్టినటువంటి చాలా చాలా అదృష్టవంతులు అవ్వబోతున్నారు. ఎందుకంటే ఫైనాన్షియల్ గా ఒత్తిడి పెరుగుతూ వాళ్ళకు అనేక రకమైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి వారికి ఈ అక్షయ తదియ ఎంతో మంచి మేలును కలిగింపజేస్తుంది. ఎందుకంటే లక్ష్మీదేవి అనుగ్రహం, ఆ కుబేరుని యొక్క ఆశీస్సులు మరి ఈ 4 రాశులకు లభించబోతున్నాయి. కాబట్టి డోంట్ మిస్ ఇట్, అంటే దీన్ని ఎప్పుడు కూడా మిస్ చేసుకోకండి. ఈ అవకాశాన్ని మళ్ళీ మళ్ళీ రాదండి ఈ అవకాశం, ఇలాంటి అవకాశాలు. కాబట్టి వీలైతే మీ పేరును మంచి సంఖ్యాబలంలోకి మీరు మార్చుకొని మరి మే 10వ తారీఖున జరిగేటువంటి లక్ష్మీ కుబేర హోమానికి మీరు తప్పకుండా ఆ హోమం చేయించుకునే ప్రయత్నం చేయండి. మీరు డైరెక్ట్గా ఈ యొక్క హోమంకి అటెండ్ కాని అవసరం లేదండి. మీ గోత్రనామాలు మాకు పంపించినట్టయితే తప్పకుండా ఆ హోమం జరిపించి దానికి సంబంధించిన వీడియో, 5 గోమతి చక్రాలు అమ్మవారి దగ్గర పూజించినటువంటి ఏది మాతా వైష్ణోదేవి కాశ్మీర్లోకి వెళ్ళి అక్కడ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి దగ్గర పూజించినటువంటి గోమతి చక్రాలు నేను పదే చెప్పాను. మీకు ప్రతి ఒక్కరి కుటుంబానికి నేను పంపించడం జరుగుతుంది. మరి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనసా వాచా కర్మేణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. మే 10వ తారీఖున 2024 సంవత్సరం
స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరంలో లక్ష్మీ కుబేర హోమం తలపెట్టనున్నాను. ప్రతి ఒక్కరూ లక్ష్మీ కుబేర హోమం చేయించుకొని సంపన్నులు అవ్వండి. మీ గోత్రనామాల పైన జరిపించిన హోమానికి సంబంధించిన వీడియో చిత్రీకరించి మీ వాట్సాప్ నెంబర్లకు పంపించబడుతుంది. లక్ష్మీ కుబేర హోమం జరిపించుకోవడం వలన కలిగేటువంటి ప్రయోజనాలు: మొట్టమొదటి ప్రయోజనము, రుణ బాధల నుండి శాశ్వత విముక్తులవుతారు. వ్యాపారాలు చేస్తున్నటువంటి వారికి కోట్లలో వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. ఇంట్లో ఎప్పుడూ ధనానికి ఎలాంటి లోటు కూడా ఉండదు. ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి ఉద్యోగ ప్రాప్తి తప్పనిసరిగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నటువంటి వారు వారి కళ నెరవేర్చుకోవడం జరుగుతుంది. మనం ఇచ్చినటువంటి డబ్బు తిరిగి రావడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా శత్రు వినాశనం జరిగి వ్యాపారాభివృద్ధి జరగడం, నరదృష్టి నుండి కూడా శాశ్వత విముక్తి అనేది లభిస్తుంది. ఆటంకాలు అవుతున్నటువంటి పనులు త్వరగా జరగడం మనకు మంచి చక్కటి వేళ విషయం. వాహన యోగం, సొంత గృహ నిర్మాణ యోగం కలుగుతుంది. మీ పిల్లలు చదువులో ముందంజలో ఉంటారు. లక్ష్మీ కుబేర హోమం జరిపించుకున్న వారికి మేము అందించే ప్రత్యేకతలు: మేము ముందుగా మాతా వైష్ణోదేవి ఆలయం జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్కి వెళ్ళి త్రికూట పర్వతంపై 3 స్వరూపాలుగా ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకొని, మరి ఆ 3 స్వరూపాలైనటువంటి లక్ష్మీదేవి, సరస్వతీదేవి, మహాకాళీదేవి పాదుకల దగ్గర గోమతి చక్రాలను పూజించి వాటిని మే 10వ తారీఖున జరిగే లక్ష్మీ కుబేర హోమంలో శక్తివంతం చేసి ప్రతి కుటుంబానికి 5 గోమతి చక్రాలను పంపించడం జరుగుతుంది. వాటిని మీరు సంపద కొరకై వ్యాపార సంస్థల్లో కానీ, గల్లా పెట్టెలలో కానీ, డబ్బు దాచుకునేటువంటి బీరువాల్లో కానీ, దేవుడి గదిలో ఉన్న కుంకుమ భరణిలో డబ్బాలో కానీ, లేదా వాటిని లాకెట్ రూపంలో కుటుంబ సభ్యులందరూ కూడా ధరించవచ్చు. చదువుకునే పిల్లలకు చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. దుష్ట పీడల నుండి నివారణ జరుగుతుంది. సంపాదించే ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. లక్ష్మీ కుబేర హోమం జరిపించుకునే వారు పాటించవలసినటువంటి నియమాలు: మేము మే 10వ తారీఖున సాయంకాలం లక్ష్మీ కుబేర హోమం మొదలు పెడతాం. మీకు ఇచ్చినటువంటి స్లాట్ ప్రకారం ఆ టైంలో మీ గోత్రనామాల మీద హోమం జరుగుతుంది. ఇదే టైంలో మీరు ఇంటి వద్ద ఒక పెద్ద పాత్రను తీసుకొని దాని నిండా గల్ల ఉప్పును, దొడ్డు ఉప్పును నింపి ఆ ఉప్పు మీద ఒక ముంతలో నూనె పోసి, ఆవు నెయ్యి కానీ, కొబ్బరి నూనె కానీ, నువ్వుల నూనె కానీ, ఈ యొక్క నూనెను వేసి 72 గంటల పాటు అఖండ దీపాన్ని వెలిగించి కొండెక్కకుండా కాపాడాలి. అప్పుడు మీ ఇంట్లో లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుంది. ఇది నర్మదా నది పుష్కర కాలంలో జరగడం అనేది 1000 గజకేసరి యోగాలతో సమానంగా ఉంటుంది.